నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. నిన్నటి దాకా కలిసి పని చేసుకున్న చేతులే ఇవాళ గొడ్డలి పట్టాయి. పని ప్రదేశంలో చిన్న గొడవ, ఓ నిండు ప్రాణం బలిగుంది. ములుగు జిల్లాలో ఇప్పుడు ఇదే పేరు సంచలనం రేపుతుంది. మంగపేట మండలం కమలాపురం శివారులో పచ్చని అడవి నెత్తురోడుతుంది. ఉదయం పనికి వచ్చిన కూలీల మధ్య అసలు ఏం జరిగింది? మాటల యుద్ధం కాస్త గొడ్డలి దాడికి దారి తీసేంతల ఎందుకు మారింది? నరసింహరావు అనే కిరాతకుడు రక్త దాహంతో ఊగిపోయి 38 ఏళ్ల తాటి శేషుపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశారు. పదునైన గొడ్డలి వేటుకు శేషు అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. అసలు ఈ దారుణ హత్యకు కారణం కేవలం కూలీల మధ్య వచ్చిన గొడవేనా, లేక దీని వెనుక ఇంకేదైనా పాత పగలు, అక్రమ సంబంధాలు, కుట్రలు దాగి ఉన్నాయా? పని ప్రదేశానికి గొడ్డలి ఎందుకు తెచ్చాడు? ఇప్పుడిదే తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న గొడవకే గొడ్డలితో నరికేంత క్రూరత్వం స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టిస్తుంది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.